తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో 35.19 కోట్ల రూపాయల టీటీడీ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల వసతి సముదాయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అయితే ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో భక్తులు గిరి ప్రదక్షిణ సంబంధించిన వసతి ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరిన విధంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ వసతికి తన వంతు సహకారం అందిస్తానని, తాను కూడా వచ్చి అందుకోసం కరసేన చేస్తానని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కొండగట్టు గిరి ప్రదక్షిణ కొరకు రోడ్డు పరిశీలన జరిగింది. మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సత్యం సూచన మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం కొండగట్టులో పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ, ఫారెస్ట్ అండ్ R&B, పంచాయతీరాజ్ సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందన్నారు. గిరి ప్రదక్షిణ కొరకు ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని, మార్గ మధ్యంలో భక్తులకు తాగునీరు, శౌచాలయాలు, విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందన్నారు. గిరి ప్రదక్షిణ కొరకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టుగా చెప్పారు. అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళిక చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందుకు దాదాపు 40 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు, విద్యుత్ దీపాలు, అటవీ శాఖ అనుమతుల గురించి, పనుల అంచనా వ్యయాల గురించి ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిపారు. ఇక గిరి ప్రదక్షిణ రహదారి మొత్తం పొడవు 6 కిలోమీటర్లు కాగా ఇందులో 3 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు కాగా మిగిలిన భాగం మట్టి రోడ్డు. 30 అడుగుల రహదారి, 20 అడుగుల ఫుట్పాత్తో కలిపి 50 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించాలని ప్రణాళిక వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం లైటింగ్, పార్కింగ్ సౌకర్యాల కల్పనపై కూడా అధ్యయనం చేస్తున్నారు. రహదారిలో 1150 మీటర్ల భాగం అటవీ ప్రాంతంలోకి వస్తుందని గుర్తించారు. గిరి ప్రదక్షిణకు అటవీ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని DFO స్పష్టం చేశారు. అయితే అటవీ భూమికి బదులుగా దేవాదాయ భూమిని ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.